శ్రీమాత్రే నమః. అందరూ ఏం చేస్తున్నారండి? ఈరోజు పొద్దున్న నేను వీడియో చేయకపోవడానికి కారణం, ఇవాళ పొద్దున్న లేచినప్పటి నుంచి నిన్న రాత్రి నుంచే మొదలైందనుకోండి. మా వారి కాగితాలు ఏవో కలిసిపోయాయట. మొన్న ఈ ఇల్లు సర్దడం, రంగులు వేయడం, హడావుళ్ళు అన్నీ మార్పులు జరిగాయి కదా అప్పుడు. అయితే అవన్నీ వెతుక్కుంటున్నారు, ఇంపార్టెంట్ కాగితంట. ఆయనతో పాటు కూర్చుని నేను కూడా వెతుక్కుని టిఫిను, తర్వాత వంట, వీటిలన్నిటితో అలా డిలే అయిపోయిందండి. ఇంతకీ మొత్తానికి సాయంత్రం 4ంటికి కొన్ని దొరికాయి. ఇంకా ఇంకోటి దొరకాలట. మళ్ళీ రాత్రి చూద్దాంలేండి, ఇంకాసేపు రెస్ట్ ఇద్దాము అని చెప్పాను. అందుకని మార్నింగ్ నేను అసలు ఏ వీడియో చేయలేదు. ఎందుకంటే లేస్తూనే నేను రాత్రే చాలాసేపు వెతికా, మళ్ళీ పొద్దున్నే మొదలుపెట్టారు. అది సరిపోయింది. ఈ లోపల నాకు ఈ సర్దడం వాటిల్లోనూ కొంచెం దుమ్మో ఏదో వెళ్ళిపోయి కంట్లో దురద పెట్టేసింది. అంత కళ్ళు అనిపేటప్పటికి ఇదంతా వాచిపోయినట్టు అయిపోయిందనమాట. అది సంగతి అండి. అందుకని నేను ఈరోజు వీడియో చేయలేదు. అసలు మీతో చాలా విశేషాలు చెప్దాం అనుకున్నాను. రేపు చెప్తాను, రేపు చేస్తాను వీడియో. మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కాదు, సాటర్డే. ఏంటి మీ రాత్రి టిఫిన్ ఏంటి? నేనైతే దోశలు, పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీ కానీ చేద్దాం అనుకుంటున్నానండి. నాకైతే టమాటో చట్నీయే ఎక్కువ ఇష్టం పల్లీ చట్నీ కన్నా. మా పిల్లల వాళ్ళకి ఎక్కువ పల్లీ చట్నీ ఇష్టం. మా వారైతే ఏ చట్నీ చేసినా కూడా పక్కన కొంచెం ఆవకాయ వేసుకుంటారు. ఆయనకి అదొక అలవాటు. అది అలా అని మళ్ళీ ఆవకాయతోనే తింటారా అంటే చట్నీ ఉండాలి. చట్నీ వేసుకుంటారు, ఆవకాయ వేసుకుంటారు. అది సంగతి అండి. అందరూ బాగున్నారు కదా? మీరు ఏం టిఫిన్ చేసుకుంటున్నారు, ఏం చేస్తున్నారు, ఇవాళ మీరు ఏం చేశారు అన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఉంటాను. మీ స్నేహితురాలు విజయ పన్నాల. రేపు మాట్లాడుకుందామే.